మంగళవారం రోజు రాత్రి అంటే నిన్న రోజు రాత్రి ఏమైందంటే టీఎంసీకి చెందినటువంటి ఈ న్యూ మార్కెట్ యూనియన్ దగ్గర ఉన్నటువంటి ఆ ఆఫీస్ని కూల్చేశారు. బీజేపీ కార్యకర్తలు ఎంత కసి మీద ఉన్నారో తెలుసా? బుల్డోజర్ని అర్ధరాత్రి తీసుకెళ్లి మొత్తం కూల్చిపడేశారు. అది ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి మార్కెట్. అక్కడ చుట్టుపక్కల షాపులు ఎప్పుడు ఓపెన్గా ఉంటాయి. ఆ షాపులు వాళ్ళు భయపడిపోయి పారిపోయారు. ఇక్కడ టీఎంసీ చేసినటువంటి దౌర్జన్యాలు దాష్టికాలు అన్నీ ఇన్ని కాదు. ఇక్కడ రౌడీలు పెట్టింది పేరు. ఇదే రౌడీలకి అడ్డా. ఆ అడ్డాని ముందెళ్ళి కూల్చేశారు. అక్కడ టీఎంసీ ఆఫీస్ని మొదట కూల్చేశారు. తర్వాత సంగతి తర్వాత. ఈలోగా పోలీసులు రావడం, వాళ్ళు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే సిఈసి జ్ఞానేష్ కుమార్ వెంటనే ఆదేశాలు ఇచ్చారు, ఇలాంటి వారిని అరెస్ట్ చేయండి అని. సరే, ఆయన పైన ఆయన చేసుకున్నారు. ఇప్పుడు టీఎంసీ వెంటనే తన అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టేసింది, బీజేపీ రౌడీయిజం మొదలు పెట్టేసింది, పరివర్తన మొదలు పెట్టేసింది. ఇక షాపులు ఆఫీసులు ఈ విధంగానే కూల్చేస్తారని చెప్పి. వీళ్ళు కూల్చిన దానితో పోలిస్తే ఇదే లెక్క. పైగా వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదు, రౌడీలు. ప్రజల యొక్క సొమ్మును దోచుకున్నటువంటి రౌడీలు. హిందువులంటే మనుషులుగా చూడనటువంటి రౌడీలు. ఆ కోపం, ఆ ఆవేశాన్ని నిన్న బీజేపీ కార్యకర్తలు చూపించారే తప్ప వాళ్ళు రౌడీయిజం కాదు చేసింది. ఇది చాలామందికి నచ్చకపోవచ్చు. అలాగే నేను దీన్ని ఇలాంటి వాటిని ఇచ్చేయను. కానీ రౌడీలకు చెందినటువంటి ఆఫీసులు మాత్రం ఉండకూడదు. మమతా బేగం ఈ ఆఫీస్ని ఒక రౌడీ ఆఫీస్గానే ఇచ్చేసింది, కొనసాగించింది తప్ప ఏ రోజు ఒక రాజకీయ పార్టీ ఆఫీస్గా ఏ రోజు దాన్ని వాడుకోలేదు. రౌడీలు రౌడీలు రౌడీలు. ఆ మార్కెట్ మొత్తం రౌడీలు. ఎప్పుడు రౌడీలే, ఎప్పుడు రౌడీయిజమే, భయం. అలాంటిది ఈరోజు స్వేచ్ఛగా ప్రజలు తిరుగుతున్నారు. మీరు పశ్చిమ బెంగాల్ వెళ్తే తెలుస్తుంది. ఒక్కొక్కడు మూటలు పట్టుకొని పరిగెడుతున్నాడు. రోహింగ్యా మామూలు హిందువులు, మనలాంటి హిందువులు ఏమొచ్చేసి పండగలు చేసుకుంటున్నారు. ఎవరింట్లో వాళ్ళు పండగలు చేసుకుంటున్నారు. గుంపులుగా కూడా పండగ చేసుకుంటున్నారంటే ఒక రాక్షస జాతిని అంతమొందించాము అని ఆ పండగ. ఒక సామాన్యుడి పండగ.